నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పిహెచ్సిలలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. నంది మేడారం పిహెచ్సిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ సూచన. భావి తరాలకు భవిష్యత్తు ఉండాలంటే సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక సంఘాలపై, కార్మికులపై ఉంది. ఏఐటీయూసీ నాయకుల వెల్లడి. వర్షాలు బాగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని కప్పతల్లికి మొక్కులు చెల్లించిన లింగాపూర్ రైతులు, మహిళలు. యాపిల్ కిడ్స్ స్కూల్ అధినేతగా గాలి సునీత. రవికుమార్ కుమారుని జన్మదినం సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్కూల్ బ్యాగుల పంపిణీ. గోదావరి కని విఠల్ నగర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పిల్లలకు భోజనం ప్లేట్స్ అందజేసిన భరోసా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నసీమా. నాణ్యమైన త్రాగునీరు సరఫరాకు పకడ్బందీ చర్యలు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పిహెచ్సిలలో అవుట్ పేషెంట్లకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ధర్మారం మండలంలోని నంది మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని జనరల్ వార్డు, లేబర్ రూము, ఫార్మసీ, ల్యాబొరేటరీని పరిశీలించిన కలెక్టర్ ప్రజలకు అందుతున్న వివిధ వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతిరోజు నమోదవుతున్న అవుట్ పేషెంట్ ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల సంఖ్య, సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రతిరోజు జరుగుతున్న అవుట్ పేషెంట్ వివరాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అవుట్ పేషెంట్లకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రసవాలు జరిగేలా చూడాలని అన్నారు. గర్భిణీ స్త్రీల ఏఎన్సీ రిజిస్ట్రేషన్, చెకప్ 100% జరిగేలా చూడాలని క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా కార్యకర్తలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోరారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం కార్పొరేషన్ పారిశుద్ధ్య మహిళా కార్మికులకు, అంగన్వాడీ టీచర్స్ కు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 100 రోజుల యాక్టివిటీస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు కల్పిస్తున్న పథకాలు, వాటిని పొందవలసిన పద్ధతులను వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన బేటీ బచావో, బేటీ పడావో పథకం ద్వారా ఆడపిల్లల భద్రత, సంరక్షణ పట్ల అవగాహన కల్పించారు. సఖీ కేంద్రాల వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో మహిళా హెల్ప్ లైన్ నంబర్ 181కు కాల్ చేయాలని, చైల్డ్ కేర్ కోసం 1098కి కాల్ చేసి ప్రయోజనాలను పొందాలని సూచించారు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపించకూడదని, మహిళలు, ఆడపిల్లల చదువు పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అందుకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవరైనా సైబర్ క్రైమ్కు గురైనప్పుడు 1930కి వెంటనే కాల్ చేసి మీ డబ్బును సురక్షితంగా తిరిగి పొందే అవకాశం ఉంటుందని సూచించారు. మహిళలు ఏదైనా ఆకతాయిల వేధింపులకు గురైతే 6303923700కి కాల్ చేసి షీ టీమ్స్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో పాటు పెద్దపల్లి జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఎన్నో పథకాలను కల్పిస్తున్నాయని, వాటిపై మహిళల్లో అవగాహన లేకపోవడం మూలంగా పొందలేకపోతున్నారని తెలిపారు. మహిళల్లో ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించేలా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రభుత్వ పథకాలు మీకు చేరవేయడంలో తాను బాధ్యత తీసుకుంటానని, కానీ రామగుండం కార్పొరేషన్ను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ కార్మికులు బాధ్యతగా పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోరారు. పారిశుద్ధ కార్మికులు సమయపాలన పాటించడం లేదని, ఖచ్చితంగా ఉదయం 5 గంటలకు డ్యూటీకి రావాలని ఆర్డర్ వేశారు. జీతాల పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తాను ఇప్పిస్తానని, పని మాత్రం ఖచ్చితంగా చేయాలన్నారు. లేదంటే పరిణామాలు మరోలా ఉంటాయని ఓవైపు అభ్యర్థిస్తూనే హెచ్చరించారు. తెలుసుకోండి అందులో ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ప్రతి స్కీమ్ మనందరం ఇంతకుముందు అన్నారు, ఎవరు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో మనం ఎప్పుడు కూడా సెక్యూర్గా ఉండాలనే ఉద్దేశంతో మన ఫ్యామిలీస్ మనం లేకపోయినా మన ఫ్యామిలీ బాగుండాలన్న ఆ ఉద్దేశంతోనే పెడతారు గవర్నమెంట్ ఏదైనా. సో దాన్ని కంపల్సరీగా మీరు అందరూ ఎన్రోల్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. కమిషనర్ గారు కోఆర్డినేట్ చేస్తారు. ఏదైనా కూడా అలా ఎస్పెషల్లీ కార్పొరేషన్ ఏరియా మేజర్ నెంబర్ ఎక్కువ స్కోప్ ఉన్న ఏరియా కొంచెం స్పెషల్ ఫోకస్ చేయాలి. సో అందరూ ఖచ్చితంగా ఇప్పుడు స్కీమ్స్ ఏవైతే PM3 స్కీమ్స్ ఉన్నాయో అటల్ పెన్షన్ కొంతమంది కవర్ అవుతారు. బట్ 14 తీసుకుంది కదా సురక్ష బీమా, సో అది ఖచ్చితంగా వస్తారు. అండ్ ఇంకోటి మనకి ఇంతకుముందు చెప్పాను, మీ అందరికీ రెన్యువల్ కాలేదు. అది రెన్యువల్ కూడా ఇప్పుడే చెప్పారు. ఈ ప్రీమియస్ బ్యాంక్ ఉంది కదా ఎస్బీ, బ్యాచ్ వైజ్ గా మీకు రెన్యువల్ చేపిస్తాము. ఒకవేళ డేట్ అయిపోయినా కూడా కొత్త అయినా ఎన్రోల్ చేపిస్తాం. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంట్లో ఉంటుందా, రోజు ఉండాల్సిందే కదా, ఇది కూడా అంతే. మీరు రోజు చేయాల్సిందే, రోజు చేస్తేనే బాగుంటది. ఒకరోజు చేసి బాగా చేసి తెల్లవారు చేయకపోతే కుదరదు. ఖచ్చితంగా డైలీ చేయాల్సిందే. శానిటేషన్ అనేది ఇంపార్టెంట్. టైం కి సర్వీస్ ఇప్పించేసే బాధ్యత మాది. కమిషనర్ చేస్తారు ఖచ్చితంగా, టైం కి సర్వీస్. బట్ ఒకటి నేను గ్యాప్ కనిపించింది ఏంటంటే మీరు టైం మెయింటైన్ చేయట్లేదు. 5 o'clock లోపే ఖచ్చితంగా అటెండెన్స్ ఇవ్వాలి. 5 తర్వాత 1 వరకు ఒక టీ బ్రేక్, ఒక 10 minutes, ఒక 20 minutes, ఒక 20 నిమిషాలు ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మీకు మీరు పని బాగా చేస్తే 100% సపోర్ట్ మేము ఖచ్చితంగా ఇస్తాం. మహిళలు, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో పనిచేస్తున్నటువంటి మహిళలు, మా టీము ముఖ్యంగా పనిచేసేది ఏంటంటే ఎక్కడ 10 మంది కానీ 10 మంది కంటే ఎక్కువ మహిళలు ఉన్న చోట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను, అలాగే గవర్నమెంట్ నుండి మనకి ఎలాంటి పథకాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం వినియోగించుకోవాలి, వాటి ద్వారా మనకి ఎలాంటి లాభం ఉంది, దాన్ని వివరించడం కోసమని మా టీం పనిచేస్తుందండి గత సంవత్సర కాలంగా. మేము ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి ముఖ్య కారణం, మనము మహిళలుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అలాగే మన కుటుంబ పరంగా అయినా కానివ్వండి, మన పిల్లల విద్య, ఉద్యోగం అలాంటి విషయాలపైన చర్చిస్తూ దానికి మనము ఒక మహిళగా ఒక కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఒక సిటిజన్ గా మనము మనకంటూ ఒక బాధ్యతగా ఎలా వ్యవహరించాలి అనే విషయాలపైన చర్చించుకోవడానికి ఇక్కడికి మిమ్మల్ని పిలిపించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రావూఫ్ ఖాన్, కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్, షీటీమ్ ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎం శ్రీనివాస్, సిడిపిఓ స్వరూపరాణి, జనరల్ స్పెషలిస్టు చంద్ర స్వప్న, ఫైనాన్స్ లిటరసీ ఎస్ సంధ్యారాణి, పారిశుద్ధ కార్మికులు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. కోల్బెల్ట్ ప్రాంత భావితరాలకు భవిష్యత్తు ఉండాలంటే సింగరేణి సంస్థను ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక సంఘాలపై, కార్మికులపై ఉందని, అందుకోసం అంతా కలిసి ఐకమత్యంగా ఉద్యమిద్దామని ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మాటి ఎల్లగౌడ్, ఆర్జీవన్ కార్యదర్శి ఆరెల్లి పోషం పిలుపునిచ్చారు. తెలంగాణలోని బొగ్గు బ్లాక్ల వేలంపాటకు వ్యతిరేకంగా ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు ఏఐటియుసి చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 5వ రోజుకు చేరుకున్నాయి. చివరి రోజు రిలే నిరాహార దీక్షలో 11 ఇంగ్లాండ్ గనికి చెందిన ఏఐటియుసి నాయకులు, కార్మికులు పెద్ద మొత్తంలో దీక్షలో కూర్చొని సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితులలో ప్రైవేటు పరం కానివ్వమని నినాదాలు చేశారు. దీక్షలను ప్రారంభించిన అనంతరం నాయకులు మాట్లాడుతూ గత 5 రోజుల నుంచి సింగరేణి వ్యాప్తంగా విభిన్న రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు లేకుండా సింగరేణి బొగ్గు గనులను వేలానికి సిద్ధమవడం సరైన విధానం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొడుతూ సింగరేణి సంస్థను ప్రైవేటు శక్తుల నుంచి కాపాడుకోవడానికి ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే కేటాయించాలని, లేదంటే కార్మికులను, వ్యాపారస్తులను
ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్య పోరాటాలను తీవ్రతరం చేస్తామని, అవసరమైతే సింగరేణి వ్యాప్తంగా సమ్మె సైరన్ మోగిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే వేలం పాటలకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి అన్ని జీఎం ఆఫీసుల ముందు రిలే నిరాదీక్షలు చేపట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ నెల 5 తారీఖు రోజు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ఈ నల్ల సూర్యుడు ఎర్ర జెండాలు పట్టుకొని బిడ్డ జాగ్రత్త, కార్మిక వర్గం వ్యతిరేకంగా పనులు చేస్తే ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి, నీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి అని చెప్పి ఎర్ర జెండా కాంగ్రెస్ కదం దొక్కిన చరిత్ర మొన్న కండ్లారా చూశారు. కాబట్టి సింగరేణి వ్యాప్తంగా కూడా మేము ఈరోజు సింగరేణి పోరాటాలు ఏఐటీసీ పోరాటాలు చేస్తున్న సందర్భంలో ఈరోజు అన్ని పార్టీలను అన్ని యూనియన్లను కలిసి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నిరసనలు ఇవాళ కొత్త ఏం కాదు, మాకు ఇలా తెలంగాణ సాధించుకున్న పోరాటం తెలుసు, సాయుధ పోరాటం తెలుసు, తెలంగాణ పోరాటం తెలుసు, నవాబును తరిమి కొట్టిన ఈ సింగరేణి కార్మికులకు తెలుసు. కాబట్టి ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ ఇవాళ 4 బావులు వేలంపాట బేషరతుగా విరమించుకోవాలని చెప్పి ఇవాళ ఏఐటీసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కూడా ఎక్కడైనా బొగ్గు తీయాలంటే సింగరేణి కంపెనీ తీయాలని చెప్పి ఆ రోజు నవాబు కాలం నుంచి అగ్రిమెంట్ చేసుకున్న చరిత్ర ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్కి ఉన్నది. కాబట్టి ఈ పోరాటాలు చూసైనా ఈ నిరసనలు తెలిసైనా సింగరేణి ప్రాంతంలో తెలంగాణ ప్రాంతాన్ని అరణ్యకాలం చేయడానికి, ధ్వంసం చేయడానికి ఇలా నరేంద్ర మోడీ యుద్ధ పెత్తందారులకు, ఆందాని అంబానులకు కట్టబెట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని విరమించుకునే వరకు ఈ ఏఐటీసీ పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ అలాగే రాబోయే భావి తరాలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో భావి తరాలకు భవిష్యత్తు ఉండాలంటే, ఉద్యోగాలు రావాలంటే మరి సింగరేణి కంపెనీ కాపాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ఈ యొక్క రిలే దీక్షలు కాకుండా రాబోయే రోజులలో ఉధృతమైన ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఆ 4 బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేంద్ర గవర్నమెంట్ అప్పచెప్పేంత వరకు మా పోరాటం కొనసాగిద్దామని వివిధ రంగాలలో, వివిధ దిశల, వివిధ రకాలుగా మనము ఉద్యమాలు పాల్గొనాలని అవసరం అనుకుంటే సింగరేణి వ్యాప్తంగా కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ మనం చొరవ తీసుకొని ఇంట్రెస్ట్ పెట్టి ఇటు సింగరేణి కంపెనీ మనగడ కోసము సింగరేణి కంపెనీ కూడా 10 కాలాల పాటు ముందుకు పోవాలంటే ఇలా పెద్ద బొగ్గు బ్లాకులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, 11 ఇంగ్లాండ్ ఫిట్ సెక్రటరీ ఎం సంపత్, నాయని శంకర్, చేపియాల భాస్కర్, నరేష్, ఎం చక్రపాణి, ఏవిఎస్ ప్రసాద్, సిపిఐ నాయకులు మధ్యల దినేష్, ఎంఏ గౌస్, రేణుకుంట్ల ప్రీతం, ఆసల రామక్క, ఆఫీసర్ కార్యదర్శి తోడుపునూరు రమేష్లు పాల్గొనగా 11 ఇంగ్లాండ్ గనికి చెందిన ఫిట్ కమిటీతో పాటు 85 మంది యూనియన్ నాయకులు, కార్మికులు దీక్షలో కూర్చున్నారు. వర్షాలు బాగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని లింగాపూర్ గ్రామ రైతులు శుక్రవారం కప్పతల్లికి, వానదేవునికి మొక్కులు చెల్లించారు. ఈ మేరకు లింగాపూర్ గ్రామంలో రైతులు, మహిళలు గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో భూలక్ష్మి, మాలక్ష్మి, ఊరపోచమ్మ తల్లికి డప్పు చప్పుడుతో ఊరిలో తిరుగుతూ కప్పతల్లికి నీళ్లు పోసి మొక్కుతూ వర్షాలు బాగా పడాలని దేవుళ్లకు కొబ్బరికాయలు కొట్టారు. భూలక్ష్మి, మాలక్ష్మి, పోచమ్మ తల్లులకు మహిళలు నీళ్లు పోసి మొక్కులు తీర్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అర్షనపల్లి మల్లేశ్వరి, శ్రీనివాస్, రైతులు పొక్కుల శంకర్, ఆర్కుటి శెబ్బయ్య, గోపతి వీరమల్లు, తనుగుల శ్రీనివాస్, జాపతి శ్రీనివాస్, రాయమల్లు, యువకులు ప్రశాంత్, ఎల్తప్ రాజు, ఇండ్ల రాజు, అర్షనపల్లి వినయ్, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. పుట్టినరోజు వేడుకలను ఇంటికే పరిమితం కాకుండా సామాజిక సేవకు పూనుకోవడం అభినందనీయమని పలువురు అన్నారు. గోదావరిఖని యాపిల్ కిడ్స్ స్కూల్ అధినేత గాలి సునీత రవి కుమారుడు బెంగళూరు ప్రైవేట్ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ గిరిధర్ మురారి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ అంగన్వాడీ పిల్లలకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గాలి సునీత చేతుల మీదుగా స్కూల్ బ్యాగులను అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వేడుకలు ఏవైనా ఇంటికే పరిమితం చేయకుండా తమ ఆర్థిక స్తోమత మేరకు సమాజానికి ఉపయోగపడేలా ఒక మంచి కార్యాన్ని నిర్వహించాలని సూచించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రామగుండం మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజు, రామగుండం లయన్స్ క్లబ్ మగువ బాధ్యులు డాక్టర్ లక్ష్మీవాణి, బీనా సింగ్, తిరుమల, స్వర్ణలత, స్కూల్ బాధ్యులు నారాయణమ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు సహాయాన్ని అందిస్తూ భరోసా సంస్థ పేద విద్యార్థులకు భరోసాగా నిలవాలని పాఠశాల HM సమ్మయ్య కోరారు. గోదావరికని 5 ఇంక్లైన్ సమీపంలోని బిఠల్ నగర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు శుక్రవారం రేవెల్లి లక్ష్మయ్య స్మారకార్థం భరోసా సంస్థ ఆధ్వర్యంలో 20 స్టీల్ భోజనం ప్లేట్స్ ను పాఠశాల HM సమ్మయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల HM తో పాటు భరోసా ఫౌండేషన్ నిర్వాహకులు నసీమా, కాంగ్రెస్ నాయకులు సదానందం మాట్లాడుతూ పేద పిల్లలకు ఆర్థికంగా చదువు పరంగా అండగా నిలుస్తూ భరోసా స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. పేద పిల్లలకు సహాయం అందిస్తూ మేమున్నామంటూ ప్రభుత్వం పాఠశాలలో చదివే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని HM కోరారు. భరోసా ఫౌండర్ గారు నరసింహ గారికి మరియు ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యులకు పాఠశాల తరఫున వారు మీల్స్ ప్లేట్స్ అందజేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు పాఠశాలలోని పేద పిల్లల కొరకు ఇలాంటి కొన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని. ఈ కార్యక్రమంలో రబ్బాని, రమేష్, రాజ్ కుమార్, ఉపాధ్యాయులు మనోహర్, సుభాష్, సరళ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 84993333 9989497898. బ్యాక్ టు న్యూస్. మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ఫిల్టర్ హౌస్ పరిధిలో జనావాసాలకు నాణ్యమైన త్రాగునీరు సరఫరాకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ధర్మారంలోని మిషన్ భగీరథ 10 LMD నీటి శుద్ధి కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధర్మారం 10 LMD నీటి శుద్ధి కేంద్రం ద్వారా త్రాగునీరు అందుతున్న జనావాసాల వివరాలు, త్రాగునీటి సరఫరా చర్యలు, నీటి శుద్ధి ప్రక్రియ, నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షల నిర్వహణ వంటి అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామానికి జనావాసానికి అవసరమైన మేర శుద్ధి చేసిన త్రాగునీరు సరఫరా పకడ్బందీగా జరగాలని అన్నారు. త్రాగునీటి సరఫరా కోసం ఎక్కడైనా అత్యవసరంగా చేపట్టవలసిన పనులు ఉంటే వెంటనే చేపట్టాలని అన్నారు. గ్రామాలకు సరఫరా చేసే త్రాగునీటి నాణ్యత అంశంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు గ్రామాలలో సరఫరా చేసే త్రాగునీరు నాణ్యతను ల్యాబ్లో పరీక్షించి రిపోర్టు రికార్డు చేయాలని అన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలు తనిఖీ చేసి అక్కడ అవసరాల మేర నీరు సరఫరా జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణంలో మొక్కలను నాటాలని రామగుండం కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి కోరారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రీ సరస్వతి సమైక్య ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2వ డివిజన్ కార్పొరేటర్ రమణారెడ్డి హాజరై మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రతలను, కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి మొక్కలను నాటడం తప్పనిసరి అని అన్నారు. మొక్కలను నాటడం మూలంగా అవి మంచి గాలితో పాటు ఎండ నుంచి కూడా కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి సమైక్య అధ్యక్షురాలు రాజేశ్వరి, సభ్యులు దీపిక, విజయ, సుజాత తదితరులు పాల్గొన్నారు. దుర్గాపల్లి స్కూల్లో ప్రభుత్వం ఉన్నటువంటి యొక్క మొక్కలను పంపిణీ జరుగుతూ ఉన్నది. ఇందాక గౌరవనీయులు విజ్ఞాసాలు చెప్పినట్టు మనకు రోజు ఉష్ణోగ్రత జరుగుతూ ఉన్నది. ఈ ఉష్ణోగ్రత తగ్గాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా చెట్లను నాటాలి. చెట్లను నాటి వాళ్ళు మన ఇంట్లో చిన్నపిల్లలు చూసుకుంటాం. ప్రతి ఒక్కరు బాధ్యతగా మన చెట్టును కూడా చెట్టు పెరిగే విధంగా కూడా బాధ్యత అందరికీ ఉన్నది. ఎందుకంటే బయట యొక్క కాలుష్యాన్ని, కార్బన్ డైఆక్సైడ్ చెట్టు తీసుకొని మనకి ఏదైతే ఆక్సిజన్ కావాలో ఆ ఆక్సిజన్ చెట్లు ఇస్తాయి. కాబట్టి మన మనుగడ ముందుకెళ్ళాలి. మన ఆరోగ్యం. అంతర్గా మండల కేంద్రం మురుమూరు గ్రామంలోని మోడల్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించారు. మురుమూరు మోడల్ అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ స్వరూపరాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పిడి రఫీక్ ఖాన్, ఎంపీడీఓ మహమ్మద్ అబ్దుల్ అలీం పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి గర్భిణీ స్త్రీలకు చీర, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, పూలు అందిస్తూ సీమంతం చేశారు. 30 మంది ప్రీ స్కూల్ పిల్లలకు పలకలపై అక్షరాభ్యాసం చేయించారు. 3 6 నెలల నిండిన పిల్లలకు అన్నప్రాసన చేశారు. పిల్లలకు యూనిఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ అందరూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందే సదుపాయాలను వినియోగించుకోవాలని, ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించాలని అన్నారు. ఈరోజు అంతర్గం మండల్ అంగన్వాడీ కేంద్రంలో మరి అక్షరాభ్యాసంలో శ్రీమంతం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ భాగంలో మరి మండల ఎంపీడీఓ గారు, తర్వాత మా సిడిఓ గారు, సూపర్వైజర్ గారు, టీచర్లు, ఆశా వర్కర్ అందరూ కూడా ఇక్కడ ఈరోజు ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరైనారు. మరి గర్భిణులు ఎవరైతే ఉన్నారో బాలింతలో కూడా పిల్లలు కూడా ఒకటే నేను చెప్పేది, మా అంగన్వాడీ కేంద్రం రావాలి, పౌష్టికాహారం తీసుకోవాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా మంచి ఆరోగ్యంగా పుడతాడు. మరి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి అందరూ కూడా ఈ మా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పౌష్టికాహారాన్ని తీసుకొని అందరూ కూడా స్వీకరించాలని చెప్పి తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అంజలి, కార్యదర్శి శంకర్, అంగన్వాడీ టీచర్ పెంట్యాల విమల, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంపూర్ణ ఎదుగుదలకు మనమంతా దోహదపడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి ప్రభుత్వ పాఠశాలలను కేజీపీవీ అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేశారు. ధర్మారం మండలంలోని దొంగతుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఖిలా వనపర్తి గ్రామంలోని యూపీఎస్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, బొట్ల వనపర్తి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, నందిమేడారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ధర్మారంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్ ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు అందాయా, పాఠ్యాంశాలు అర్థమవుతున్నాయా, ప్రాథమిక విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు ఉన్నాయా అనే అంశాలను కలెక్టర్ ఆరా తీశారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్ రెగ్యులర్ గా విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యే విధంగా చూడాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులు, త్రాగునీటి సరఫరా, టాయిలెట్ల వినియోగం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు కలెక్టర్ పరిశీలించారు. దొంగతుర్తి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన కలెక్టర్ డైనింగ్ హాల్ శుభ్రంగా ఉంచాలని, వంటగది వైపు ఉన్న ప్రహారీ గోడ ఎత్తు పెంచాలని సూచించారు. ఖిలా వనపర్తి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థుల ఎదుగుదల వివరాలను ఆరా తీశారు. పోషక లోపం ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన పౌష్టికాహారం అందించాలని, పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లల ఎత్తు, బరువు, వయసుకు తగ్గట్టు ఉందో లేదో నిరంతరం చెక్ చేసుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ధర్మారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో డార్మటరీ, వంటగది, భోజనశాలను, తరగతి గదులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత మండల విద్యాశాఖ అధికారి, సంబంధిత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. పిహెచ్సిలలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. నందిమేడారం పిహెచ్సిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ సూచన. భావి తరాలకు భవిష్యత్తు ఉండాలంటే సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక సంఘాలపై, కార్మికులపై ఉంది. ఏఐటియుసి నాయకుల వెల్లడి. వర్షాలు బాగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని కప్పతల్లికి మొక్కులు చెల్లించిన లింగాపూర్ రైతులు, మహిళలు. యాపిల్ కిడ్స్ స్కూల్ అధినేతగా గాలి సునీత, రవికుమార్ కుమారుని జన్మదినం సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్కూల్ బ్యాగుల పంపిణీ. గోదావరికని విఠల్ నగర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పిల్లలకు భోజనం ప్లేట్స్ అందజేసిన భరోసా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నసీమా. నాణ్యమైన త్రాగునీరు సరఫరాకు పకడ్బందీ చర్యలు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.